హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మార్చి 3కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా ఈరోజు మార్చి 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. మనకి ఫిబ్రవరి 2 అలాగే ఇంపార్టెంటో మనకి మార్చి 3 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే జూన్ 5, జూలై 11 ఇవన్నీ మనకి డేస్ థీమ్స్ కూడా ఇంపార్టెంటే. అయితే ఇక్కడ డేస్ థీమ్స్ సంబంధించి మనం ఏంటంటే కొన్ని టాపిక్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాస్తున్నాం. చాలామంది వీడియో ఎందుకు పెట్టట్లేదు అని అంటున్నారు. కానీ ఏంటంటే మనం డేస్ థీమ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడినప్పుడు మనం టోటల్గా నేర్చుకోవాలి కాబట్టి అన్నీ ఒకేసారి ఉంటాయి, ప్రీవియస్ 6 or 7 months కూడా. సో అవన్నీ మనం రాసుకొని ఉంచుతున్నాం, దాటిని పీడిఎఫ్గా అవైలబుల్గా ఉంచుతాం నెక్స్ట్ క్లాస్ నుంచి. అయితే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3న జరుపుతారు. అయితే దీనికి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటాం మన ఇంగ్లీష్లో. దీని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 3. థీమ్ అనేది మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్. మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్స్ కన్జర్వింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్. సో గుర్తుపెట్టుకోండి, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మార్చి 3న జరుపుకుంటారు. దాని యొక్క థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అలాగే భారత్ మరియు కెనడా ఒప్పందాలండి. రీసెంట్గా మనకి భారత్ పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని ఎవరు మనకి చూడండి, ఇక్కడ ఏం రాసాం? కార్నీ. పూర్తి పేరు మనం తెలుసుకోవాలంటే కెనడా ప్రధాని మార్క్ కార్నీ అండి. మార్క్ కార్నీ ఈయన భారత్కి విచ్చేశారు పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 27, మార్చి 2న. ఏంటి ఒప్పందాలు జరిగాయి భారత్కి కెనడాకి మధ్య? 2 ఒప్పందాలు కూడా జరిగాయి, కొన్ని ఒప్పందాలు. సో అందులో భాగంగా యురేనియం కీలక ఖనిజాల సరఫరా సహా మరియు పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయడం జరిగింది. అలాగే ఒకటి లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగింది 2030 నాటికి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం అనేది $50 బిలియన్స్ చేర్చాలనేదే వీరి యొక్క లక్ష్యము. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే $2.6 బిలియన్ల యురేనియం సరఫరా ఒప్పందం కింద ఎంతండి? $2.6 బిలియన్ల యురేనియం సరఫరా ఒప్పందం కింద భారత పౌర అణుశక్తి రంగానికి కెనడా మద్దతు ఇవ్వనుందని తెలపడం జరిగింది. నెక్స్ట్ అలాగే మరొకటి ఏంటంటే కెనడా యూనివర్సిటీలు తమ క్యాంపస్లను భారత్లో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కెనడా ప్రధాని మార్క్ కార్నీ అండి. కెనడా రాజధాని ఒటావా. మనకి కెనడా యొక్క కరెన్సీ కెనడియన్ డాలర్. నెక్స్ట్ వన్ అండి. సో ఇక్కడ ఎవరైతే మనకి పర్యటన చేశారో వారి యొక్క ఆ దేశ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చాలా గుర్తుపెట్టుకోవడం మనకి ఇంపార్టెంట్. మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫిన్లాండ్ అధ్యక్షుని భారత పర్యటన. అయితే ఇక్కడ ప్రతిదీ అధ్యక్షులు మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఏదైతే అధ్యక్షులు వస్తారో ఆ దేశానికి సంబంధించి కరెన్సీలు కానీ లేకపోతే అక్కడ ఉన్న క్యాపిటల్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి. సో ఫిన్లాండ్ అధ్యక్షుడు భారత పర్యటన. ఈయన రెజీనా డైలాగ్ 2026కి ముఖ్య అతిథిగా రానున్నారండి. ఫిన్లాండ్ అధ్యక్షుడు మార్చి 5, 7 తేదీల్లో మనకి రెజీనా డైలాగ్ అని జరుగుతుంది. సో మనం మళ్ళీ మార్చి 5వ తేదీన లేదా 7వ తేదీన మనం దీని గురించి డిస్కస్ చేసుకోబోతాం. అయితే ఈ రెజీనా డైలాగ్కు ఫిన్లాండ్ అధ్యక్షుడైన అలెగ్జాండర్ స్టబ్ అండి. చాలా పేరు ఇంపార్టెంట్ మనకి. అలెగ్జాండర్ స్టబ్ రానున్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడి పేరు అలెగ్జాండర్ స్టబ్. అయితే ఫిన్లాండ్ రాజధాని మనకి హెల్సింకి అండి. అలాగే ఫిన్లాండ్ యూరోపియన్ యూనియన్ కాబట్టి మనకి యూరో అనేది దీనికి కరెన్సీగా ఉంది. అయితే ఇక్కడ థీమ్ కూడా చూడాలండి, ఇంపార్టెంట్. సంస్కార్, అసర్షన్, అకామిడేషన్ అండ్ అడ్వాన్స్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఫిన్లాండ్ అధ్యక్షుడు భారత్ పర్యటన. ఇది మనం మరొక 2 రోజుల్లో పూర్తిగా దీని గురించి మరియు ఏమైనా ఒప్పందాలు కుదుర్చుకున్నా కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ అండి, పుస్తకానికి సంబంధించి మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తక ఆవిష్కరణ. దీన్ని ఆవిష్కరించింది ఎవరండి? మనసుఖ్ మాండవీయ గారు మనకి క్రీడా శాఖ మంత్రివర్యులు, అలాగే ఉపాధి కార్మిక శాఖ మంత్రి కూడా మనసుఖ్ మాండవీయ గారే. ఈయన ఈ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే దీన్ని రచించిన ఆథర్ ఎవరో గుర్తుపెట్టుకోండి, ధీరజ్ కాకాడియా. చాలా ఇంపార్టెంట్ మనకి. మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ ధీరజ్ కాకాడియా. నెక్స్ట్ అండి,
వాతావరణ పరిశోధనను ప్రోత్సహించడానికి ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డెవలప్మెంట్ భారత వాతావరణ సంస్థ అంటాం కదా, ఐఎండి అనేది ఈ నాగాలాండ్తో ఒప్పందం కుదుర్చుకున్నాయండి 20 సంవత్సరాల పాటు. ఈ ఒప్పందంలో భాగంగా నాగాలాండ్లో ఒక డాప్లర్ వెదర్ రేడార్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఐఎండి మరియు నాగాలాండ్ ఒప్పందం 20 సంవత్సరాల పాటు. మనకి ఈ ఇండియన్ మెట్రలాజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది 1875లో ప్రారంభమైందండి. ఇది మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది హెడ్ క్వార్టరు. అలాగే దీనికి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే మృత్యుంజయ మహాపాత్ర ఐఎండికి ప్రస్తుత డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ వన్ అలాగే భూగర్భ జలాల్లో నివసించే కొత్త చేప జాతి, నూతన చేప జాతి గిచక్ నకానాని రీసెంట్గా అస్సాంలో కనుక్కోవడం జరిగింది. సో ఆ చేప జాతి గుర్తుపెట్టుకోండి, ఆ జాతి ఎక్కడ గుర్తించారనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అస్సాం గిచక్ నకనా. నెక్స్ట్ వన్ కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత. ఈయన మనకి మాజీ కేంద్ర మంత్రి గారండి. అయితే ఈయన ఏ మంత్రిగా చేశారంటే ట్రాన్స్పోర్ట్ అండ్ షిప్పింగ్ టెలికమ్యూనికేషన్ మినిస్ట్రీగా చేయడం జరిగింది. ఈయన యొక్క నేటివ్ ప్లేస్ మనకి కేరళ అండి. కేపీ ఉన్నికృష్ణన్. సో మనకి వ్యక్తులకు సంబంధించి అడుగుతాడు, ఆయన పలానా వ్యక్తి ఈ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి, ఓకేనా, రాజకీయాలకా వ్యాపారానికా అని అడుగుతాడు. సో అక్కడ స్టేట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏపీలో భూగర్భ జలాల పెంపు చర్యలను సమన్వయం చేయడం కోసం అలాగే మార్గదర్శకాలను రూపొందించడం కోసం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన జి సాయి ప్రసాద్ చైర్మన్గా దీనికి వ్యవహరించనున్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసిందండి. ఏంటి అసలు, ఏపీలో భూగర్భ జలాల పెంపు మరియు వాటి యొక్క చర్యలను సమన్వయం చేయడం కోసం అలాగే మార్గదర్శకాలను రూపొందించడం కోసం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన జి సాయి ప్రసాద్ గారిని చైర్మన్గా, ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. నెక్స్ట్ అస్మితా లీగ్ను ప్రకటించిన కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి వర్యులు రక్షా ఖడ్సే. అస్మిత అంటే మనకి ఇక్కడ ఫుల్ ఫామ్ తెలుసుకోండి, అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్. సో దేశవ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వీటిని నిర్వహించనున్నారండి. అయితే ఏ కేటగిరీ వాళ్ళకి ఇది మనకి గేమ్స్ అనేవి అవుతాయంటే ఖేలో ఇండియా భాగంగానే అండర్ 13 అలాగే 13-18 సంవత్సరాల మధ్య అలాగే 18+ కేటగిరీ మధ్య గర్ల్స్కు ఈ క్రీడలు నిర్వహించున్నారని తెలపడం జరిగింది. అస్మితా లీగ్ ప్రకటించారు. అయితే ప్రకటించింది ఎవరు ఇక్కడ, కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి వర్యులు రక్షా ఖడ్సే. సో ఒకసారి చూద్దాం మనం. మార్చి 3 అనేది మనకి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అవుతుంది. మనం థీమ్ గుర్తుపెట్టుకోవాలి. భారత్ కెనడా ఒప్పందాలు ఏ ఒప్పందాలు చేసుకున్నాయి, కెనడా యొక్క ప్రధాని ఎవరు, మనకి కార్ను గుర్తుపెట్టుకుని మార్క్ కార్ను, అలాగే 2030 నాటికి $50 బిలియన్ చేర్చడమే లక్ష్యము. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ రానున్నారు రెజీనా డైలాగ్కి, అది థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తకావిష్కరణ జరిగింది, ధీరజ్ కకాడియా రచయిత. వాతావరణ పరిశోధన ప్రోత్సహించడానికి ఇండియన్ మెట్రాలజికల్ డెవలప్మెంట్ మరియు నాగాలాండ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐఎండి 1875 భూగర్భ జలాల్లో నివసించే కొత్త చేప జాతి గిచక్ నకనా అస్సాంలో కనుక్కున్నారు. అలాగే మనం ఇక్కడ ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండి, ఇది డిపార్ట్మెంట్, ఓకేనా. అయితే నెక్స్ట్ కేపీ ఉన్నికృష్ణన్ గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కేరళ. అలాగే ఏపీలో భూగర్భ జలాల పెంపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జి సాయి ప్రసాద్ గారు దీనికి చైర్మన్గా వ్యవహరించున్నారు. అలాగే అస్మితా లీగ్ను ప్రకటించిన కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి వర్యులు రక్షా ఖడ్సే. ఓకేనండి, ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.